డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యుత్ ఛార్జీల మోతాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట. ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎదరపల్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చంద్రబాబు మోసాలని వెలగెత్తాలని అమలాపురంలో వైఎస్సార్సీపీ నేతల పిలుపు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ప్రజలపై 15,485 కోట్ల భారం మోపిందన్న నేతలు. కరెంట్ ఛార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్ను అమలాపురంలో మాజీ మంత్రి పిన్నెపి విశ్వరూప్ ఇంటి వద్ద ఆవిష్కరించిన ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయెల్, మాజీ ఎంపీ చింతా అనురాధ తదితరులు. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు మా మాజీ మంత్రివర్యులు శ్రీ పిన్నెపి విశ్వరూప్ గారి ఇంటిలో రైతుల తరఫున అలాగే ప్రజల తరఫున కూటమి ప్రభుత్వం వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ కరెంటు ఛార్జీలు వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి సూపర్ 6 కాకుండా ఎటువంటి ప్రామిస్లు కూడా వాళ్ళు ఇప్పటివరకు నెరవేర్చలేదు. అలాగే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యిందో 2019లో అప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు ఏంటి, లేకపోతే హౌసింగ్ ఏంటి, లేకపోతే వివిధ అంశాల మీద ఆయన మీటింగ్లు పెట్టడం మాట్లాడడం జరిగింది. ప్రత్యేకించి కరెంటు గురించి చెప్పాలంటే మేము ప్రభుత్వం ఏర్పరిస్తే కరెంట్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాము, మీ మార్క్ ఇది మా మార్క్ ఇది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మార్క్ ఏంటో ప్రజలు అనేవాళ్ళు గుర్తించలేకపోయారనేది ఈరోజు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలకి మాట ఇవ్వడమే కాదు, ఆ మాట నిలబెట్టుకోవాలనేది వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి తెలవాలని చెప్పేసి మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ లేదంటే మాజీ మంత్రులు కానీ మాజీ ఎంపీలు కానీ వివిధ క్యాడర్ అందరూ కూడా కలిసి 27వ తారీఖున కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం అనేది మేము సమర్పించడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే ప్రతి విషయం కూడా ఆయన సూపర్ 6 అనేది ప్రజలకి వాగ్దానం చేయడం మనం చాలా వరకు చూసాము. అలాగే వాగ్దానం చేయడమే కాదు, వాటిని నెరవేర్చాలన్నది కూడా ఆయన మర్చిపోతున్నారు. ప్రజలు ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల పెంపుకి ఈరోజు చాలా వివిధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎస్సీలకి 200 యూనిట్స్ అనేది దాటకుండా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అయితే ఇప్పుడు ప్రజల మీద ఛార్జీల బాధులతో ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా కలెక్టరేట్ వెళ్ళి ఈ విషయం మీద కలెక్టర్ గారికి వినతిపత్రం అనేది అందిస్తాం. కలెక్టర్ గారు కూడా అలాగే ఈఎల్ ఆఫీస్ కూడా వెళ్తాం. ఈదరపల్లి ఆఫీస్ 27వ తేదీన 10 గంటలకి అమలాపురం సబ్స్టేషన్లో ప్రజలందరూ కూడా అలాగే వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అక్కడ ఏకమయ్యి మనం అందరం కూడా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి మీ అందరి ద్వారా మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు భారీ స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి కార్యకర్తలు నాయకులు అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ప్రతి నియోజకవర్గంలోని మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలోని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, నాణ్యమైన విద్యుత్తుని ఇస్తాం, కరెంటు బిల్లులు పెంచమని ప్రతి మీటింగ్లోని వాళ్ళు ఊకదంపుడు ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చేపాటికి సుమారు 7 నెలల్లో పైబడింది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆ ఊసు లేకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరిచే విధంగా చేస్తున్నారు. అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసమే ఈ నెల 27వ తారీఖున